నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇండియా పాక్ మధ్య దాడులు ప్రతిదాడులు యుద్ధ వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కొంత రజతోత్సవ సభ తర్వాత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీని కొంత టార్గెట్ చేస్తుంది. అట్లాగే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా కొంత ప్రజల్లో క్యాష్ చేసుకుని దిశగా కొంత బలంగా ప్రజల్లోకి వెళ్తుంది అని అనుకుంటే అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత పార్టీలో కొంత వేగంగా పరిణామాలు మారుతూ ఉండటం, కొంత రాజకీయంగా సైలెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నారంటూ కూడా వచ్చినటువంటి ప్రచారం అనుగుణంగా అప్పుడే కొంత సైలెంట్ అనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు తాజాగా సభ తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఏకదంగా సైలెంట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా కామోష్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అంటే వాస్తవానికి 25 ఏళ్ల ఉత్సవాల సభ నిర్వహించుకున్న తర్వాత ఎందుకు ఎవరికి వారే యమునా తీరే అన్న చందన్గా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వరంగల్ సభ సందర్భంగా నేతల మధ్య సమన్వయం లేమి, వర్గపోరు తెరపైకి రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో కూడా కొంత తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. సో ఇప్పుడు ఏడాది కాలం పాటు కొంత సెలబ్రేషన్స్, వరుస బహిరంగ సభలు అంటూ పార్టీ నేతలు తెగ ఊదరగొట్టారు, హడావిడి చేశారు, లక్షల్లో పార్టీ సభ్యత్వాలు అన్నారు. ప్రస్తుతం అసలు ఆ ఊసే లేకుండా నాయకులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సభ్యత్వాల నమోదు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయట్లేదు. మరోవైపు కొంత ప్రజల్లో బలం పెంచుకునే దిశగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బలంగా వెళ్ళలేకపోతుంది అనేదే కొంత చర్చ. ఎందుకంటే సభ తర్వాత బీఆర్ఎస్ నేతలకందరికీ ఏమైంది అనేది ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఆ స్తబ్దతకు కారణం ఏంటి అనే చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కానీ వాస్తవానికి కారణాలు అన్వేషిస్తే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తర్వాత పార్టీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇంతకాలం లోపల ఉన్నటువంటి నేతలంతా విభేదాలతో రచకెక్కుతున్నాయనే చర్చ నడుస్తుంది. పార్టీ 25 ఏళ్ళకు సంబంధించినటువంటి ఉత్సవాలను ఏడాది పాటు వైభవంగా జరుపుకోవాలని అందరూ భావించారు. కానీ ఉత్సవాలతో పాటుగా పార్టీ సభ్యత్వ నమోదు పైన కూడా టార్గెట్గానే కొంత వెళ్ళాలనేది పార్టీ నాయకత్వం పెట్టుకుంది. కానీ పార్టీ పెట్టుకున్న లక్ష్యాలు అయితే మాత్రం దానికి తగ్గట్టుగా నేతలు అడుగులు వేయడం లేదనే చర్చ ప్రధానంగా ఇవాళ గులాబీ క్యాడర్లో ఉన్నటువంటి గుబులు. మరి పార్టీ బలోపేతం కోసం వరంగల్ సభకు నెల ముందు నుంచే ఫామ్ హౌస్ వీడి బీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి కేటీఆర్, హరీష్ రావు, కవితలకు కూడా కీలక బాధ్యతలు ఆయన అప్పజెప్పారు. మరి రజతోత్సవ సభ ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ వర్షన్ మాత్రం సక్సెస్ఫుల్గా చేశామనేది అభిప్రాయం. మరి దాని సందర్భంగా గులాబీ బాస్ నేతలకు అప్పగించినటువంటి బాధ్యతలు కూడా పూర్తిగా చేయడంలో వారంతా కూడా శ్రద్ధగా కొంత చూపలేదన్న వాదన కూడా మరొక వాదన కేసీఆర్ టీం నుంచి వినిపిస్తుంది. మరి ఇప్పుడు వరంగల్ సభలో ఇకపై తాను ప్రజల్లోనే ఉంటానని ప్రకటించుకున్నటువంటి కేసీఆర్ అయితే ఆయన తిరిగి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి కూడా కనిపిస్తోంది. మరోవైపు సభ అనంతరం కాలు గాయంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొంత ఇంటికే ఎక్కువ శాతం పరిమితం అవుతున్నారు. ఆయన కూడా కొంత డాక్టర్ల సూచన మేరకు కొంత రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆయనకి స్లిప్ తీసుకొని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పుడు విధి లేక రేవంత్ రెడ్డి ర్యాలీ చేసిన తర్వాత అక్కడ ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో సాలిడారిటీ ర్యాలీలో ఇప్పుడు జాగృతి ర్యాలీకి కూడా కవిత శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక హరీష్ రావు సభ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు ఎక్స్లో పోస్టులు పెడుతున్నటువంటి హరీష్ రావు కొంత తన జిల్లా కానీ తన నియోజకవర్గం వరకే కొంత ఆయన పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అంటే దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ముఖ్య నేతలందరూ యాక్టివ్గా లేకపోవడంతో మిగిలిన నాయకులు కూడా ఇప్పుడు కొంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నట్టుగా స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో పార్టీ ముఖ్య నేతలు యాక్టివ్గా లేకపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయనే వాదన ప్రధానంగా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. అంటే వరంగల్ సభలో హరీష్ రావుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫ్లెక్సీల్లో కానీ పోస్టర్స్లో కానీ ఎక్కడ వెల్కమ్ బ్యానర్స్లో కానీ ఎక్కడ కూడా హరీష్ రావు తన ఇమేజ్కి తగ్గట్టుగా పోస్టర్స్ లేకపోవడమే కొంత బాధ కలిగించే అంశంగా, కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అందుకనే కొంత అంటే హరీష్ ఇమేజ్కి తగ్గట్టుగా హైలైట్ కాకపోవడమే అది కొంత ప్రధానంగా చర్చకు దారితీసింది. సో దీంతో ఇప్పుడు సభకు వచ్చినటువంటి కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కొంత వరంగల్ సభతో ఏదో జరిగిపోయింది, బ్రహ్మాండం బద్దలవుతుందని ఏదేదో ఊహించుకున్నటువంటి పార్టీ క్యాడర్ ఇప్పుడు ఇంతేనా అంటూ కూడా పెదవి విరుస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ సభ తర్వాత అంతర్గత సమస్యలతో సతమతమవుతుందనే టాకే ప్రధానంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమై పార్టీ బలోపేతంపై తగిన దృష్టి పెట్టకపోవడం ఖచ్చితంగా నష్టాన్ని కలుగజేస్తున్నది బీఆర్ఎస్ క్యాడర్ యొక్క అభిప్రాయం. మరి కేటీఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హరీష్ రావులో కొంత అసంతృప్తి ఉందనే చర్చలు కూడా సోషల్ మీడియాలో కొంత బాగా ప్రచారంలోకి వస్తున్నటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ సభలో హరీష్ రావుకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, బ్యానర్లలో కూడా ఆయన ఫోటోలు ఎక్కడ లేకపోవడంతో
పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు కూడా దారి తీస్తోందనేది కొంత పరిశీలకులు చెప్తున్నారు. సో ఇప్పుడు హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారనేది మరొక ప్రచారం సోషల్ మీడియాలో ఉధృతంగా జరుగుతోంది. సో ఇప్పుడు వరంగల్ సభలో కేసీఆర్ తన రాజకీయ వారసుడుగా కేటీఆర్ని పరోక్షంగా చాటి చెప్పారనేది పార్టీ వర్గాల యొక్క భావన. సో ఇప్పుడు సభా బ్యానర్లలో కేసీఆర్తో పాటుగా కేటీఆర్ ఫోటోలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో బ్యానర్లపై కేసీఆర్ ఫోటో మాత్రమే ఉండేది. ఈసారి కేటీఆర్కు కొంత సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ భవిష్యత్ పార్టీ అధ్యక్షుడనే సంకేతాలు ఇచ్చారనేది కొందరు చాలామంది బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వాదన. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఈ విభేదాలను ఖండిస్తున్నా సోషల్ మీడియాలో అయితే మాత్రం కొంత ఊహాగానాలు అయితే హల్చల్ చేస్తున్నాయి. పార్టీ ఇమేజ్ పైన కూడా ఈ విభేదాలు ఉన్నాయనే అంశం ఏదైతే ప్రచారం జరుగుతుందో అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనేది కూడా కొందరు నాయకులు క్యాడర్ అంతా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అట్లాగే ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం, 0 స్థానాలు రావటం, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, ఆ స్థితికి బీఆర్ఎస్ చేరుకోవటం, ఇదంతా చూసిన తర్వాత వరంగల్లో జరిగినటువంటి రజతోత్సవ సభలో కొంత నూతన ఉత్సవం నిండిందని అనుకున్నారు. సభ తర్వాత పరిణామాలు చూస్తుంటే కొంత స్థానిక ఎన్నికల నాటికైనా కూడా పార్టీ పరిస్థితి మారేలా లేదనే విమర్శలు ఎక్కువ శాతం ఇప్పుడు సొంత క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, మరోవైపు నెక్స్ట్ భవిష్యత్తులో ఫ్యూచర్లో ఎన్నికలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే అంశాల మీద కూడా కొంత దృష్టి సారించినటువంటి పరిస్థితి. దీంతో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే డైలమా ఇప్పుడు ప్రస్తుతం లీడర్కి క్యాడర్కి వేధిస్తోంది. మొత్తం మీద ఎందుకు సైలెంట్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఒక్కసారిగా అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు కూడా బీఆర్ఎస్ లీడర్షిప్ ఎందుకు సైలెంట్ అయిపోయింది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.